షాప్లో సరుకులు తీసుకుని నగదు ఫోన్ పే చేశామని మోసం చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పెగడపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ఓ కిరాణా షాప్లో ఇద్దరు వ్యక్తులు 7,000 రూపాయల సరుకులు తీసుకున్నారు. అనంతరం నగదు ఫోన్ పే చేసినట్టుగా నకిలీ బదిలీ రసీదు చూపించారు. దీంతో డబ్బులు అకౌంట్లో జమ కాకపోవడంతో దుకాణదారుడు 100కు కాల్ చేశాడు. కారులో సరుకులు తీసుకుపారిపోతుండగా గ్రామస్తులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కిరాణా షాప్లో 2 నూనె కార్టన్లు 10 సిగరెట్ డబ్బాలకు వచ్చారు. 6,850 రూపాయలు బిల్లు అయింది. అమౌంట్ కొట్టినా అని టక్కన వెళ్ళి వచ్చారు. వాళ్ళను ఎల్లాపూర్ బస్టాండ్లో దొరకబట్టి పోలీసు వాళ్ళకి అప్పయ్యారు. 2 ఫ్రీడమ్ నూనె కార్టన్లు 10 సిగరెట్ డబ్బాలు. అంటే డబ్బులు కొట్టలేదు మరి వాళ్ళు? కొట్లే, కొట్టినా అని ఫేకు చూపించి వెళ్ళొచ్చారు. వెళ్ళొస్తే వాళ్ళు ఎంబడి పడి ఎల్లాపూర్ బస్టాండ్లో దొరకబట్టుకొని 100 కాల్ చేసి పోలీసులను సంప్రదించినాం.